వెల్కమ్ టు ఎస్వై న్యూస్. నేను జగదీష్. డీటెయిల్స్ చూస్తే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు ఆయనకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమ్మి సన్యాసరావు, విశాఖ పార్లమెంటు వాణిజ్య విభాగ కార్యదర్శి రేపాక బసవదేవుళ్లు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈసారి యువకులు చాలా ఎక్కువ మంది కేరింతలతో తెలుగుదేశం పార్టీ నాయకుల వెనకాతల కేరింతలతో మరి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు అందరికీ అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రతి ఒక్క యువకులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినవి. ఎన్టీ రామారావు గారు ఫస్ట్లో 50 రూపాయలు వీడియో పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు ఉంటే ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఒకేసారి 200 నుంచి 2000 రూపాయలు చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2000 రూపాయలని 2250, 2500, 2500, 2750, 3000 రూపాయల వరకు ఇప్పుడు చేశాడు. రేపు మన చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి మహిళలకి మరి నెలకి 1500 రూపాయలు, అలాగే 50 ఏళ్ళ నిండిన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అందరికి కూడా మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ విధానం కూడా ఇంతకుముందు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు 60 సంవత్సరాలకే కుదించాడు ఆయన. అందువలన ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే 50 సంవత్సరాలకే మరి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మరి సంసిద్ధంగా ఉన్నాం. అందువలన ప్రజలందరూ కూడా దీన్ని గమనించి యువకులు ఎక్కువ మంది మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. భావితరాలకి ఉపయోగపడాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ముఖ్యంగా విశాఖ నగరం అనేది ప్రశాంత నగరం. దేశంలోనే ప్రశాంత నగరం ఏదైనా ఉందంటే అది విశాఖ నగరమే. అటువంటి విశాఖ నగరాన్ని సైకో జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి వనంలాగా ఓ డ్రగ్స్ అడ్డాగా తయారు చేయడం జరిగింది. ఐటీ ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. అసలు ఉన్న నగరాన్ని కలుషితం చేసేసాడు. దానివల్ల యువకులు అనేక వేల మంది ఆ డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడిపోయి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారితో పాటు మేము 6 శాసనసభ్యులు కూడా విశాఖ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తాం. వచ్చిన వెంటనే గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి వాటిని నిర్మూలించడమే ఫస్ట్ ఎజెండాగా మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. యువకుల భవిష్యత్తు పాడైపోతున్నారు డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పోయి. అంతేకాకుండా విశాఖ నగరంలో ఆ డ్రగ్స్, గంజాయి వల్ల రౌడీజం పెరిగిపోయింది, మడ్డలు పెరిగిపోయినాయి, రోడ్డు మీద ఎక్కడ చూసినా అల్లరి మోకలు, అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఇవన్నీ అరికట్టాలంటే గంజాయి మీద, డ్రగ్స్ ముఠాల మీద ఉక్కుపాదం మోపవలసిందే. అంతేకాకుండా ఇంత పెద్దలు సన్యాసి గారు చెప్పినట్టు 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2250, 2500, 2750, 3000 చేశాడు. ఇప్పుడు 50 సంవత్సరాలకే ఇంటి వద్దకే 4000 రూపాయల పెన్షను, అంతేకాకుండా దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. అదే రకంగా చంద్రన్న పెళ్లి కనుక
లక్ష రూపాయలు, చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు త్వరలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తారు, అది కూడా అనౌన్స్ చేస్తారు. అనేక పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు కొత్త ఇప్పుడు ప్రచారం ఎలాగుందంటే ఎక్కువ శాతం యువకులు పాల్గొంటున్నారు. అంటే రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలన్నా, వాళ్ళకి జాబ్ గ్యారంటీ రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వస్తుందని యువకులు ముఖ్యంగా చదువుకున్న పిల్లలు నమ్ముతున్నారు. తప్పకుండా కూడా వీళ్ళందరూ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు.